ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేసేటువంటి డబ్బు ఏ పార్టీతో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. మరి ఫీ రీఎంబర్స్మెంట్ విషయం ఒకసారి ఆలోచన చేస్తా అధ్యక్ష. ఫీ రీఎంబర్స్మెంట్ మొత్తం ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్న రోజు ఫీ రీఎంబర్స్మెంట్ మీద పూర్తిగా ఒక్క రూపాయి కూడా ఖర్చు అధ్యక్ష. ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఒక పెద్ద జోక్ లెక్క తయారైంది అధ్యక్ష. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు బకాయి అట్లనే పెండింగ్ లో పెట్టింది అధ్యక్ష. దీనివల్ల రాష్ట్రంలో 2,000 మరి కళాశాలలు మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎగ్జామ్స్ రాయనీయకుండా పిల్లలు రోడ్డెక్కి కొట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది మరి విద్య మీద వీరికి ఉన్నటువంటి మరి శ్రద్ధ ఏ పాటితో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఆ స్కీములు కూడా ఎత్తేస్తారనే ఆలోచన ఉన్నట్టుగా గుసగుసలు వినబడతా ఉన్నాయి అధ్యక్ష. లీకులు వదులుతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అదే మేనిఫెస్టోలో మీరు చాలా స్పష్టంగా ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతూ మీరు ఫీ రియంబర్స్మెంట్ గురించి మీరు చెప్పారు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో ఫీ రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తాం, అధికారంకి వచ్చిన వెంటనే ఫీ రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ పూర్తిగా ఈరోజు మీరు నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది కేవలం సర్కారు చేతగాని మాత్రం కాదు అధ్యక్ష. పిల్లల మోకాల్లో కనిపిస్తున్నటువంటి బాధ, తీరని ఆవేదన. ఈరోజు వారికి ఉద్యోగాలు వస్తే సర్టిఫికెట్లు వాళ్ళు తెచ్చుకోవాలంటే మళ్ళీ మేనేజ్మెంట్ దగ్గరకు పోయి డబ్బులు కట్టుకొని మరి బంగారం అమ్ముకుని డబ్బులు కట్టుకొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళు ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వక మరి మేనేజ్మెంట్ ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగాలు చేసుకోవాలంటే సర్టిఫికెట్ల కోసం వాళ్ళు తాకట్టు పెట్టినటువంటి బంగారం ద్వారా తెచ్చిన డబ్బులతోటి సర్టిఫికెట్ తీసుకునేటువంటి దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డదంటే ఈరోజు కేవలం మీరు రిలీజ్ చేయాల్సినటువంటి 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకపోవడం మరి ఈరోజు దానివల్లనే ఈ పరిస్థితి దాపరించింది అధ్యక్ష. మొన్నటికి మొన్న మీరు 9,000 రూపాయలు వచ్చినాయి మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే మేము రైతు బంధు వేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి 9,000 కోట్లు ఖర్చు అయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ 9,000 కోట్లు ఎందుకు ఖర్చు అయినాయో మేము అడుగుతలేము అధ్యక్ష. ఆ డబ్బులతోటి ఏ కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కమిషన్లు ఢిల్లీకి తీసుకుపోయిందని అడుగుతలేము అధ్యక్ష. కానీ రైతు బంధువు ఎందుకోసం మా రైతులకు మీరు డబ్బులు ఇస్తలేరు, ఎందుకోసం మా రైతుల కోసం మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఎలక్షన్ తర్వాత ఇస్తామని చెప్పి ఎందుకు ఇస్తలేరు మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మీరు ఢిల్లీకి మూటలు పోయడం మీకు అలవాటే, మూటలు మోసుకోండి. ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చడం మీకు అలవాటే, కమిషన్లు తీసుకోవడం మీకు అలవాటే. ఆ కమిషన్లు తీసేసుకొని మీరు ఢిల్లీకి పంపినరా, ఎక్కడ పంపినరా అని మేము అడుగుతలేం. కానీ ఈ రాష్ట్రంలో మా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎప్పుడు ఇస్తారని మాత్రం మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మా అట్టడుగు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మరి విద్యార్థులకు మీరు ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఎప్పటి లోపల ఇస్తారని మాత్రం మేము ఖచ్చితంగా అడుగుతున్నాం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థుల కోసం, అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం మీరు ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ ని ఎత్తేసడానికి, నీరు గార్చడానికి మాత్రమే మీరు కుట్ర చేస్తున్నట్టుగా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఫీ రెగ్యులరైజేషన్ విషయంలో కూడా అధ్యక్ష, ఫీజు రెగ్యులరైజేషన్ లో ఈరోజు ఒక చిన్న స్కూళ్లలో అధ్యక్ష 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఎల్కేజీ యూకేజీ కూడా వసూలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి దానికోసం ఒక ఫీ రెగ్యులరైజేషన్ కమిటీ లేదు అధ్యక్ష. ఈరోజు మరి లక్షల రూపాయలు మరి ఎక్కడ పడితే అక్కడ కాలేజీలలో స్కూళ్ళల్లో లక్షలాది రూపాయలు ఈరోజు ఫీజు వసూలు చేస్తూ ఉంటే మరి ఫీ రెగ్యులరైజేషన్ కోసము ఎక్కడ కూడా మీరు కమిటీ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రెవెన్యూ విషయం అధ్యక్ష, తెలంగాణ రెవెన్యూ కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కి ఇన్కమ్ రెవెన్యూగా మారింది అధ్యక్ష. ఇన్కమ్ రెవెన్యూగా మారినటువంటి తెలంగాణ రెవెన్యూ ఈరోజు దాని మీద కల్లులుగా కథలు వినబడతా ఉన్నాయి అధ్యక్ష. ఎన్నో ఆధారాలతో నా దగ్గర ఉన్నా నేను అవన్నీ ఇప్పుడు మాట్లాడిన అధ్యక్ష. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. నా దగ్గర ఉన్న ఆధారాలు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో మాట్లాడతాను అధ్యక్ష. ఈరోజు మాత్రం రెవెన్యూ మీద కొన్ని అంశాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో సాదా బైనాములు క్రమబద్ధీకరణ చేయడానికి 14,49,00,000 సర్వే నంబర్లు సంబంధించి 9 లక్షల దరఖాస్తులు వస్తే పరిష్కారం చేసింది కేవలం 112 సర్వే నంబర్లకు అధ్యక్ష. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకున్న అధ్యక్ష. సిసిఎల్ఏ నుంచి అదనపు కలెక్టర్కు రోజువారీ పంపుతున్నటువంటి పురోగతి నివేదిక ఈ గణాంకాలు వెల్లడైన అధ్యక్ష. జిల్లాల వారీగా పరిశీలిస్తే 20 జిల్లాల్లో ఒక్క సర్వే నంబర్ కూడా ఇప్పటివరకు ఆమోదం తెలపలేని పరిస్థితి, దుస్థితి రాష్ట్రంలో ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో తెచ్చిన భూహారత మాకు తెలియదు అధ్యక్ష. భూభారతి పేరు మీద భూహారతిగా మారి నిషేధిత జాబితాల్లో
కోటి ఎకరాలు 22A జాబితాల్లో భారీగా భూములు చేరి భూ కుంభకోణాలకు దారి తీస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఆధారాలతో కూడా నేను మాట్లాడతాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిషేధిత జాబితాల్లో గతంలో 20 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పుడు ఏకంగా కోటి ఎకరాలకు ఎందుకు చేరింది? మరి విచారణ లేదు, రైతుల అభిప్రాయం లేదు. ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో చేర్చిన వైనం రైతుల భూ యజమానులకు తీవ్ర నష్టం, అమ్ముకోవడానికి కొనడానికి వీలు లేకుండా కళ్ళం. నిషేధిత భూ సమస్యలు పరిష్కరించడానికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇప్పుడేమో భారీగా నిషేధిత జాబితాలో చేరుస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ నేతల సెటిల్మెంట్లు దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారుల్లో అవకాశాలు సృష్టిస్తున్నట్టుగా రెవెన్యూ శాఖల పరిస్థితి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చేందుకు అనుమానాలున్నాయి. పట్ట భూములు సైతం నిషేధిత జాబితాలు ఉన్నాయని చెప్తూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని పలువురు హైకోర్టు కూడా ఆశ్రయించే పరిస్థితి. దీనిపై విచారణ జరిపినటువంటి హైకోర్టు పూర్తి స్థాయిలో నిషేధిత జాబితా 22A పార్ట్ బి భూములు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. 3 నెలల క్రితం జిల్లాల వారీగా 22A పార్ట్ బి భూములు జాబితాలు సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ జాబితా గతంలో మించి భారీ మొత్తంలో భూములను చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇష్టానుసారంగా సర్వేలు చేసి ప్రభుత్వానికి సంబంధం లేని ఎలాంటి వివాదం లేని భూములను కూడా నిషేధిత జాబితాలో చేసినట్టు సమాచారం ఉంది అధ్యక్ష. సాధారణంగా ప్రభుత్వం అసైన్డ్, వక్ఫ్ బోర్డు, దేవాదాయ, సీలింగు, అటవీ భూములు నిషేధిత జాబితాలో చేస్తుంది. వీటితో పాటు వివాదాస్పద భూముల్ని, కొన్ని న్యాయ వివాదాలు ఉన్నటువంటి భూములు మాత్రమే ఈ కోవలకు పరిగణిస్తాయి. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ప్రైవేట్ భూములు సైతం ఈరోజు మరి నిషేధిత జాబితాల్లో ఇలా కోటి ఎకరాలు పట్టా మార్పిడిపై నిషేధం విధించడం పట్ల మరి ఎందుకోసం సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించకుండా ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా నిషేధిత భూముల జాబితా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారో, ఎన్ని తొలగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అధ్యక్ష. కొన్ని విలువైన భూములను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం అనే భూదందా జరుగుతుందని, వేల కోట్ల రూపాయలు జరుగుతున్న ఈ భూ కుంభకోణంలో ఉన్నత పాత్రదారులు ఎవరు, ఉన్న పాత్రదారులు, దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరో మరి ఖచ్చితంగా ప్రభుత్వం తేల్చాలన్న అవసరం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారో, ఎన్ని తొలగించారో దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు 13,82 లక్షల ఎకరాలు, ప్రభుత్వ ఖాళీ భూములు 7.21 లక్షల ఎకరాలు, అటవీ భూములు 41.74 లక్షల ఎకరాలు, దేవాదాయ కింద 74,000 ఎకరాలు, వక్ఫ్ బోర్డు కింద 45,000 ఎకరాలు, మరి అన్నీ కలిపి సుమారు 64 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో కనిపించేవి. కానీ ఇప్పుడు రైతు సాగులో ఉన్న భూములను కూడా ఏదో ఒక కారణం చూపించి నిషేధిత జాబితాలో పెడుతున్నారంటే 2017 వరకు రాష్ట్రంలో 10% మించిన 22Aలు ఈరోజు 30% నుంచి 40% మరి నిషేధిత జాబితాలు